శాండ్ బాక్స్ గురించి తెలుసుకోబోతున్నాం in Salesforce లో. What is the sandbox? A sandbox is a copy of production environment. It is mainly used to development purpose and testing and training purpose. And sandbox is a multiple types of sandboxes. Developer sandbox, developer pro sandbox, partial copy sandbox, fully sandbox, and developer sandbox. Developer sandbox main purpose of individual developers and unit testing. ఇది ఇండివిజువల్ డెవలపర్స్ మాత్రమే టెస్ట్ చేయగలుగుతారు. అండ్ కంటైనింగ్ ఓన్లీ మెటా డేటా ఫ్రమ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఓన్లీ యాక్చువల్ డేటా. అండ్ రిఫరెన్స్ ఫ్రీక్వెన్సీ వచ్చి కెన్ బి రిఫర్డ్ వన్స్ పర్ ఏ డే. నెక్స్ట్ వన్ డెవలపర్ ప్రో శాండ్బాక్స్. పర్పస్ similar to developer sandbox but allows more storage and large testing scope. And data, it contains the metadata and potential some simple data. Reference frequencies once per a day. Partial copy sandbox. Purpose used for testing with subset of production data. Includes metadata and sample of production data defined by శాండ్బాక్స్ టెంప్లెట్స్. రిఫరెన్స్ ఫ్రీక్వెన్సీ వచ్చి ఎవ్రీ 5 daysకి ఫ్రీక్వెన్సీ అవుతూ ఉంటుంది. అండ్ ఫుల్లీ శాండ్బాక్స్ ఫర్ కాంప్రహెన్సివ్ టెస్టింగ్ ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్ అండ్ లోడ్ ద టెస్ట్ అండ్ accept a copy of production, include all data and metadata. Every 29 days frequency. And these are the differences of sandboxes. 4 types of sandboxes is there: developer and developer pro and partial copy and fully sandbox. Main purpose, developer purpose ఏంటి? It can be used for a developing new functionalities or configuration and code as well as testing. అంటే డెవలపర్ శాండ్బాక్స్ లో టెస్టింగ్ జరుగుతుంది, ఓన్లీ టెస్టింగ్ మాత్రమే జరుగుతుంది, ఫంక్షనాలిటీస్ అండ్ టెస్టింగ్ ఓన్లీ జరుగుతుంది. అండ్ డెవలపర్ ప్రో శాండ్బాక్స్, ఏ డెవలపర్ వేర్ medium size of data volumes are needed to test functionalities, integrations from multiple developers. Sandbox worker as well. వీటిలో ఏమంటే మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేస్తారు. ఓన్లీ డెవలపర్ శాండ్బాక్స్లో ఓన్లీ సింగిల్ పర్సన్ వరకే వర్క్ చేస్తారు. అండ్ పార్షియల్ కాపీ, ఏ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ వేర్ సబ్సెట్ ఆఫ్ ద డేటా సబ్సెట్. అండ్ ఫుల్లీ కాపీ, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, load testing, UAT and staging in an environment that identical to production. UAT అంటే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇది మెయిన్లీ ఈ పర్పస్ కోసం. ఇప్పుడు ఫుల్లీ కాపీ శాండ్బాక్స్ని స్టేజింగ్ శాండ్బాక్స్ అని కూడా అంటారు. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 200 MB డేటా స్టోర్, 200 MB ఫైల్స్ స్టోర్. అండ్ డెవలపర్ ప్రోకి వచ్చి 1 GB డేటా స్టోర్, 1 GB ఫైల్ స్టోర్. అండ్ పార్షియల్ కాపీ 5 GB డేటా అండ్ ఫైల్స్ స్టోరేజ్ సేమ్ యాజ్ ప్రొడక్షన్ అండ్ సేమ్ యాజ్ ఏ ప్రొడక్షన్. అండ్ ఇనిషియల్ డేటా ఎటువంటి డేటా ఉండదు, అండ్ డెవలపర్లో కూడా ఏం డేటా ఉండదు. అండ్ పార్షియల్ కాపీలో వచ్చి సబ్సెట్ ఆఫ్ ద డేటా టు డిటర్మైన్డ్ బై ఏ శాండ్బాక్స్ టెంప్లెట్స్ వరకే ఉంటుంది. అండ్ ఫుల్లీ కాపీలో ఆల్ డేటా బట్ సబ్సెట్ ఆఫ్ ద డేటా కెన్ బి కాపీడ్ త్రూ అవుట్ ఏ శాండ్బాక్స్ టెంప్లెట్. రిఫరెన్స్ ఇంటర్వెల్ రిఫరెన్స్ ఈస్ డెవలపర్కి వచ్చి 1 day పర్ డేకి రిఫరెన్స్ చేయాలి. అండ్ డెవలపర్ ప్రో 1 day అండ్ పార్షియల్ కాపీ 5 days అండ్ ఫుల్లీ కాపీకి 29 days. వాట్ ఈస్ ద మెటాడేటా? మెటాడేటా అంటే ఏంటి? మెటాడేటా ఈజ్ ఏ Salesforce ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్ట్రక్చర్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద సిస్టమ్. దీస్ ఆర్ ద శాండ్బాక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.